ఎలాగైనా సత్రాజిత్ని చంపి ఆ మణిని వశం చేసుకోవాలనుకున్నారు. వాళ్ళలో శతధన్వుడు బయలుదేరి వెళ్లి సత్రాజిత్ని చంపేసి ఆ మణిని తీసుకున్నాడు. కృష్ణుడికి తెలిసింది. వెంటనే శతధన్వుడిని పట్టుకుంటానని చెప్పి బలరాముడితో కలిసి బయలుదేరాడు. అడవిలో శతధన్వుడు దొరికాడు. బలరాముడు నాగమని చెప్పి కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్లి శతధన్వుడితో యుద్ధం చేసి చంపాడు. శతధన్వుడు మెడలో ఎక్కడ ఆ మణి కనిపించలేదు. వెనక్కొచ్చి బలరాముడికి అన్నయ్య మణి కనిపించలేదు అని చెప్పాడు. బలరాముడు ఏమన్నాడంటే, ఈ మణి రోజుకి 77 కేజీల బంగారం పెడుతుంది కదా, అన్నదమ్ముడుగా ఆ 77 కేజీల బంగారంలో వాటా నాకు ఇవ్వాలి కాబట్టి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే, నువ్వు ఉన్న చోట నేను ఉండను అని అపార్థం చేసుకుని ద్వారక వదిలి వెళ్ళిపోయాడు బలరాముడు. కృష్ణుడికి అర్థం కాలేదు. అంతఃపురానికి వెళ్లేసరికి జాంబవతి కోపంగా ఉంది. ఎందుకు కోపంగా ఉన్నావు అని అడిగారు. చెలికర్త ఏమన్నారంటే, ఆ మణి మీ దగ్గరే ఉంది కదా, ఈ మణి మీకు ఎలా వచ్చింది? జాంబవంతుడు మీకు ఇస్తేనే కదా వచ్చింది. జాంబవంతుడి దగ్గర నుంచి మణి తెచ్చుకున్నారని చెప్తే మీ భార్య అయిన సత్యభామ కోప్పడుతుందని, సత్యభామ కోసం శతధన్వుడు ఆ మణిని ఎత్తుకెళ్లిపోయాడని మాకు అబద్ధం చెప్తున్నారు. మీ శమంతకమని మాత్రం మీరు భద్రంగా సత్యభామ దగ్గరే దాచారు అని జాంబవతి అనుకుంటోంది, అందుకే కోపంగా ఉంది అని చెప్పారు. సరే అని చెప్పి